ఛాతి పీడన క్రియలు, ద్విపాద విస్తృత విపరీత భుజంగాసనం సాధన చేయటం ద్వారా వక్షోజాల్లో వచ్చే నొప్పి సమస్యను నివారించుకోవచ్చు. ఛాతి పీడన క్రియలు. ఈ క్రియలు సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ పైకి తీసుకొని వస్తూ ఛాతిపైన ఇరుపక్కలా ఉంచాలి. ఇప్పుడు చేతులతో ఛాతిపై ఒత్తిడి చేస్తూ సవ్య దిశగానూ అపసవ్య దిశగానూ తిప్పాలి. ఇలా ఈ క్రియలు రోజూ 4 నుండి 8 నిమిషాల పాటు సాధన చెయ్యవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద విస్తృత విపరీత భుజంగాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ 2 కాళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి శరీరాన్ని కిందకు దింపి ఉదరాన్ని నేలకు ఆంచాలి. తరువాత 2 చేతుల్ని దృఢం చేసి ఉదర పైభాగపు శరీరాన్ని వీలైనంతగా పైకెత్తి తలను వంచగలిగినంత వెనక్కి వంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రోజూ 4 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా ఛాతి పీడన క్రియలు, ద్విపాద విస్తృత విపరీత భుజంగాసనం సాధన చెయ్యటం ద్వారా కుడిపక్క సూర్యనాడి, ఎడమ పక్క చంద్రనాడి ఉత్తేజితమై వక్షోజాల్లో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి నొప్పి నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.